నీలాచల్ కొండపై దేవతా రహస్యం. నమస్కారం. నా పేరు మానస. నేను మా నానమ్మ లలితతో కలిసి గౌహతికి వచ్చాను. అక్కడ నీలాచల్ కొండపై ఉన్న ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని చూడబోతున్నాము. నానమ్మ చెప్పినట్లు ఇది కేవలం ఆలయం కాదు, గొప్ప శక్తిపీఠం. కొండపైకి వెళుతున్న కొద్దీ చల్లని గాలి తగిలింది. ఆలయం చాలా పురాతనంగా, అద్భుతంగా ఉంది. నానమ్మ, ఈ ఆలయం వెనుక కథ ఏంటి అని అడిగాను. లలిత నవ్వి, కూర్చో, ఒక గొప్ప దేవతాగాథ చెబుతాను అంది. లలిత చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం దక్షుడు అనే రాజు ఉండేవాడు. ఆయన శివుడిని ద్వేషించేవాడు. దక్షుడి కుమార్తె సతీదేవి శివుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దక్షుడు ఒక పెద్ద యాగాన్ని చేశాడు, కాని శివుడిని ఆహ్వానించలేదు. సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యాగాగ్నిలో దూకి శరీరాన్ని త్యాగం చేసింది. శివుడు కోపంతో సతీదేవి దేహాన్ని తన భుజాలపై పెట్టుకుని తాండవం చేస్తూ లోకమంతా తిరిగాడు. ప్రళయాన్ని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం సతీదేవి దేహాన్ని ముక్కలు చేసింది. ఆ ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయో అవన్నీ శక్తిపీఠాలయ్యాయి. సతీదేవి యోనిభాగం ఈ నీలాచల్ కొండపై పడింది. అందుకే ఇది అన్ని శక్తిపీఠాలలోకెల్లా అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ దేవి కామాఖ్య రూపంలో కొలువై ఉంది. కామాఖ్య అంటే కోరికలు తీర్చే తల్లి. మరి ఆలయంలో విగ్రహం ఎందుకు లేదు నానమ్మా అని మానస అడిగింది. లలిత, మానస, ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు, సహజసిద్ధమైన శిలారూపం. దేవి యోని భాగాన్ని సూచిస్తూ ఆత్మశక్తికి నిదర్శనంగా పూజలందుకుంటుంది అని వివరించింది. ప్రతి శక్తిపీఠానికి ఒక భైరవుడు రక్షకుడిగా ఉంటాడు. కామాఖ్యదేవి ఆలయానికి రక్షకుడు ఉద్ధానందుడు. ఆయన ఎప్పుడూ కామాఖ్య శక్తిని కాపాడుతూ భక్తులకు అభయమిస్తాడు. మానస ఆలయం లోపల ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. లోపల చల్లగా, శక్తివంతంగా అనిపించింది. నానమ్మ, ఇక్కడ ఎంత ప్రశాంతంగా, శక్తిమంతంగా ఉందో నేను దేవిశక్తిని అనుభూతి చెందగలుగుతున్నాను. లలిత మానస తల నిమిరి, అదేనమ్మా కామాఖ్య మహిమ. ఆ తల్లి మన కోరికలను తీర్చడమే కాదు, మనకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది. మన దేశంలోని ఈ అద్భుతమైన శక్తిపీఠాలు మన సంస్కృతికి మూలాలు అని చెప్పింది.